ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటి జరిగిన దాని గురించి మీరు బాధపడుతున్నారా? ఆ బాధే మిగిలింది. ఇంకేం మిగిలింది నాకు? బాలుగారు, పుట్టెడు దుఃఖంలో నేనీ మాట చెప్తున్నాను. నన్ను, నా మనసుని అర్థం చేసుకోండి. నా కడుపులో ప్రాణం పురుడు పోసుకుంటోంది అని అది తెలిసిన వెంటనే ఆ విషయం మీతో చెప్పాలి అనుకున్నాను. మీతో ఆ విషయం షేర్ చేసుకోవాలి అనుకున్నాను. కానీ కొన్ని అపార్థాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల అంత ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పలేకపోయాను. చెప్పినా చెప్పకపోయినా పెద్ద తేడా ఏముందిలే రోజా. జరిగిపోయిన వాటి గురించి మనం మాట్లాడడం అవసరం లేదు. నీ కడుపులో బిడ్డ ఎవరిదైనా కావచ్చు. ఎలాగైనా నీ కడుపులో ప్రాణం పోసుకుని ఉండొచ్చు. దాని గురించి నాకెందుకు చెప్పాలనుకున్నావు? బాలుగారు, మీరు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? రోజా, అర్థం చేసుకున్నాను. అర్థాన్ని మించి అర్థం చేసుకున్నాను. ఇంకా అర్థం చేసుకోవడానికి నా దగ్గర ఏముంది? నా పని కేవలం రోజాని కాపాడడం మాత్రమే. రోజాకి ప్రమాదం లేకుండా చూడటమే. రోజా కోరుకున్న జీవితాన్ని ఇవ్వడమే. నువ్వు నీకు నచ్చినట్టు స్వతంత్రంగా ఎలాగైనా బతకొచ్చు. దానికి నేను అడ్డు రాను. కానీ రోజాని రక్షించడం తప్ప నాకు వేరే పని లేదు. నేను సుధాకర్ మామయ్యకి మాటిచ్చాను. అంతే తప్ప నీ కడుపులోని బిడ్డ గురించి, నీ పర్సనల్ మ్యాటర్స్ గురించి నేను ఇన్వాల్వ్ కాలేను. అదేంటి బాలుగారు, మీకు నాకు మధ్య పర్సనల్స్ ఉంటాయా? ఉన్నాయి కదా రోజా. ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నీకు ప్రెగ్నెన్సీ పోయినందుకు నాకు బాధగానే ఉంది. తల్లిగా నీకింకా బాధ ఉంటుంది. నేను కాదనడం లేదు. అది కాదు బాలుగారు, నా కడుపులోని బిడ్డ విషయంలో మీకొక క్లారిటీ ఇవ్వాలని అనుకున్నాను. నాకు ఎలాంటి క్లారిటీలో అవసరం లేదు రోజా. రావాల్సిన క్లారిటీ నాకొచ్చింది. నువ్వేం చెప్పినా నేనిప్పుడు వినదలుచుకోలేదు. అదేంటి బాలుగారు, కనీసం నన్ను మాట్లాడనివ్వడం లేదు. కొన్నిసార్లు మాటల కంటే మౌనమే బాగా మాట్లాడుతుంది. నువ్వేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. నువ్వేం చెప్పినా ప్రయోజనం లేదు. నేను నీ క్షేమం కోసమే ఆలోచిస్తున్నాను. అంతకు మించి వేరే ఆలోచనే నాకు లేదు. మాలతి మేడం సారంగపాణి గారి కూతురుగా నిన్ను ఈ ప్రపంచానికి అనౌన్స్ చేయబోతున్నారని నేను కూడా చాలా సంతోషించాను. ఈలోపు మేడం కిడ్నాప్ అవ్వడమేంటో, ఆ కిడ్నాప్ నుంచి రుద్ర అనే అమ్మాయి మేడంని కాపాడి తీసుకురావడమేంటో, ఈ కిడ్నాప్ తర్వాత మేడం గారికి మతి స్థిమితం లేకపోవడమేంటో, ఇలా నీ కడుపు మాలతి గారి ద్వారా పోవడమేంటో నాకేం అర్థం కావట్లేదు. ఈ ఇంట్లో మనకి తెలియకుండా ఏదో జరుగుతుంది రోజా. నువ్వు వాటి గురించి ఆలోచించు. ఇప్పుడు నీ ప్రెగ్నెన్సీ, అది పోవడానికి కారణాలు, దానికి వెనక ముందు, ఇవన్నీ నేను అడగడం లేదు. అది కాదు బాలుగారు, ఒకే ఒక విషయం చెప్తాను. ప్లీజ్ దయచేసి వినండి. పోస్ట్ రోజా, నాకేం చెప్పొద్దు. ఏదో పోస్ట్ వచ్చింది, వెళ్ళి చూడు. యమునా, వెళ్ళి చూడు. రిజిస్టర్ పోస్ట్ అమ్మా. ఇక్కడ సంతకం పెట్టండి. థ్యాంక్ యూ అమ్మా. ఎక్కడి నుంచి యమునా?
ఏదో రిజిస్టర్డ్ పోస్ట్లో ఉంది రోజా. ఇదేదో కోర్టు నోటీస్లా ఉంది. ఏం నోటీస్ రోజా? నిత్య మళ్ళీ నా మీద కోర్టులో కేసు వేసింది. నిత్య నీ మీద కేసు వేయడం ఏంటి? నాకు అదే అర్థం కావడం లేదు బాలుగారు. నాన్నగారి ఆస్తులన్నీ నేను దుర్వినియోగం చేస్తున్నానని, నాకు లీగల్ గా ఆస్తి మీద ఎలాంటి హక్కు లేదని, వాటన్నిటికీ అమ్మ మాత్రమే వారసురాలని కోర్టుని డిక్లేర్ చేయమని నిత్య కోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. హ, ఏంటి రోజా ఇది? నువ్వు చెల్లి చెల్లి అని ప్రేమిస్తావు, ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తావు. అలాంటిది తను నీకు నోటీసులు పంపించడం ఏంటి, నీ మీద కేసు పెట్టడం ఏంటి? నాకు అదే అర్థం కావడం లేదు యమున. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది రోజా? ఇంత క్లియర్గా వాళ్ళ గేమ్ తెలుస్తుంది కదా. నాకు ఎప్పటి నుంచో డౌట్గానే ఉంది, వాళ్ళు ఏదో కుట్ర చేస్తున్నారని. మాలతి మేడం నిన్నెక్కడ పాణిగారి వారసురాలుగా ప్రకటిస్తుందో అని ఆ నిత్యకి కోపంగా ఉంది. అందుకే మాలతి మేడం ప్రకటించబోయే రోజే ఈ కిడ్నాప్ డ్రామా జరిగినట్టుంది. ఇది కూడా ఆ నిత్య పనే అయి ఉంటుంది. నిత్య కిడ్నాప్ చేయించిందంటారా? ఎందుకు చేయించదు యమున? నిత్య ఒక్కతి కాకపోతే నిత్య జగదీష్ వాళ్ళిద్దరూ కలిసి చేసుంటారు. అసలు ఆ రుద్రం మీద కూడా నాకు డౌటే. తను కూడా ఈ కిడ్నాప్ కుట్రలో భాగమే అయి ఉంటుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు నాకు అర్థం కావడం లేదు బాలుగారు. నమ్మిన వాళ్లే మోసం చేస్తారు రోజా, నమ్మకుంటే ఎవరూ మోసం చేయరు. నువ్వు నిత్యని నమ్మావు, నిన్ను మోసం చేసింది. నా అన్నకి నేను మాటిచ్చాను బాలుగారు, చెల్లిని అమ్మని బాగా చూసుకుంటాను అని. నేను చివరిసారిగా నాన్నకి మాటిచ్చాను, కానీ ఈ నిత్య ఇలా చేస్తుందని అనుకోలేదు. రోజా, ఒక పులి నిన్ను చంపడానికి నీ మీదకొస్తుంటే దాని మీద నువ్వు జాలి చూపిస్తే అది నీ ప్రాణం తీస్తుంది. జంతువులైనా మనుషులైనా ఇంతే రోజా. మనం ఎంతవరకు జాలి చూపించాలో అంతే చూపించాలి. ఇప్పుడు చూసావు కదా, నువ్వు చెల్లి చెల్లి అనుకున్నావు, తను మాత్రం నీకు కోర్టు నోటీస్ పంపించింది. ఇప్పుడే తేల్చుకుంటాను. నిత్య, ఏంటిది? ఏంటని అడిగితే నాకేం తెలుసు? ఓవర్ యాక్షన్ చేయకు నిత్య. నువ్వు నాకు కోర్టు నోటీస్ పంపించడం ఏంటి? ఓ, వచ్చిందా? దాన్ని కోర్టులోనే తెలుసుకుందాం. ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? నిత్య, నేను నిన్ను సొంత చెల్లిలా చూసుకున్నాను, అంత ప్రేమగా చూసుకున్నాను. నువ్వు నాకు నోటీస్ పంపించడం ఏంటి? నేను కంపెనీ ఆస్తుల్ని దుర్వినియోగం చేస్తున్నానా? చెప్పు, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అన్నీ అర్థమవుతాయి రోజా, కోర్టులోనే తెలుసుకుందాం అంటున్నాను కదా. నిత్య, నువ్వేంటో, నీ ప్లస్ ఏంటో, నీ మైనస్ ఏంటో నాకు బాగా తెలుసు. కోర్టులో కేసు వేస్తే ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుందో తెలుసా? ఆహా, బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకి ఇక్కడెవరు భయపడరు రోజా.
నీకొక మంచి షాక్ ఇవ్వబోతున్నాను. అది నువ్వు తట్టుకోలేవు. అసలు నీ లైఫ్లోనే కోలుకోలేని షాక్ని నేనిస్తాను. కోర్టు నోటీస్ వస్తే దానికి సమాధానం ఎలా ఇవ్వాలా, లాయర్ని ఎలా ఎదుర్కోవాలని చూడాలి, కానీ నా దగ్గరికి వచ్చి అరిస్తే నేను చేస్తాను. నిత్య, అసలు నా మీద నీకెంత కోపం ఎందుకు? నేను నీకు ఏం ద్రోహం చేశానని? ఏం చేసావా? ఏం చేసావనేది నీకు అర్థం కావట్లేదా?